రాష్ట్రానికి ముగ్గురు మునగాళ్ళు వచ్చారనుకున్నాం మేము. ముగ్గురు మోసగాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఈ ముగ్గురు మోసగాళ్ళు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగలేదని మీరు ఏదైతే చంద్రబాబు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు మోసగాళ్ళను మేము అధికారంలో తేవడం జరిగింది. మీరు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో మేము అధికారంలో రాగానే జనవరిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న లోకేష్ గారు, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న లోకేష్ గారు, లేకపోతే 107, 108 జీవో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీవోలు నేను రద్దు చేస్తానన్న చెప్పిన లోకేష్ గారు మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మా యువతను మోసం చేశారని చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి నేను, ఎలా అయితే నేను సంపద సృష్టిస్తానో చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించిన మెడికల్ కాలేజీలు ఏదైతే దాన్ని తెగ నమ్ముతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు మోసగారి, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పిపోయారు, నా దగ్గర కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కేంద్ర ముఖ్యులు నాకు చెప్పారని చెప్పారు. అదే కేంద్రంతో నువ్వు లాలిచ్చిపడ్డావు, అదే కేంద్రంలో భాగస్వామిగా ఉన్నావు. 30,000 మహిళల్లో ముగ్గురినైనా పిలుచుకొని వచ్చావని అడుగుతా ఉన్నాము. నా అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి చెప్తా ఉన్నాను, వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తానని నమ్మండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీ హామీ ఏమైందని అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ముగ్గురు మోసగాళ్ళు ఆంధ్ర ప్రజల్ని మోసం చేశారు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి. రేపు జనవరిలో విడుదల చేయకపోతే జనవరి చివరిన 30వ తారీఖున చలో విజయవాడ పిలుపునిస్తా ఉన్నాము. లోకేష్ గారి ఇంటిని కూడా ముట్టడిస్తాము. కాబట్టి కూటమి పెద్దలుగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరోసారి మేమే గద్దెనెక్కుతామని మీరు అనుకుంటా ఉన్నారు. యువతగా హెచ్చరిస్తా ఉన్నాము, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలో రావడం కల్లా. కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేసి మీరు ఓట్లు అడగాలని అఖిల భారతీయ జన సమాఖ్యగా హెచ్చరిస్తా ఉన్నాము.